ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటన్నా ఇది? ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగా, ఎన్ని స్టూడెంట్ చుట్టూ తిరిగా, ఒక్కడ అవకాశం ఏంటన్నా? మన దగ్గర టాలెంట్ లేదా? మన యాక్టింగ్ చేయలేమా చెప్పన్నా? మన దగ్గర అందం లేదురా. ఏంటన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావన్నా. నీకు నేను నాకు నీవు అందంగా ఉండడం కాదురా, మరి ఏం చేయాలన్నా? పబ్లిక్ అందంగా కనిపించాలరా. అందంగా కనిపించాలంటే ఏం చేయాలన్నా చెప్పన్నా? జపాన్ నుంచి ఒకడు వస్తున్నాడు రా, ఎవరన్నా? మేకప్ మ్యాన్ రా, చింగ్చాంగ్ వాడి పేరు. గుర్రాన్ని గార్డెన్ చేస్తాడు, గార్డెన్ గుర్రం చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడన్నా? హీరోలు చేస్తాడు రా చింగ్చాంగ్. ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? ఎలక పిల్ల ఉన్నావు? నేన్రా సుధీర్. నువ్వెవడరా అన్న అన్న అంటున్నావు? అరే నరేష్, అరే నువ్వేరా? ఒకసారి అర్థమేరా? ముందు నీ చూసుకోవాలి. నువ్వు ఎలాగైనా అలాగే ఉన్నావు. ఏంట్రా బాంబ్ బ్లాస్టింగ్ అందం. ఇప్పుడే మన ఫోటోలు ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. అబ్బా ఇలా అప్లోడ్ చేసాం లేదా కింద ఆల్రెడీ మన అడ్రస్ కొనుక్కో. డైరెక్టర్ వస్తున్నాడు కథ చెప్పడానికి మనకి. డైరెక్టర్ వస్తున్నాడు, దా మన కథ ఎంత. ఒక మంచి ఆర్టిస్ట్ పెట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటున్నా. నరేష్ గారు, నరేష్ గారు. నువ్వు కథ చెప్పడానికి వచ్చాను సార్. కథ చెప్పు ముందేంటావు? నేను నరేష్ గారికి చెప్పాలి సార్ కథ. నాకు చెప్పిన ఒకటే, నరేష్ చెప్పిన ఒకటే. పీకితే నరేష్ పీకినట్ట. ఎవరు చెప్పాడు? అసిస్టెంట్ లా ఉండు. బాబు లోపల రారా. ఎవడు తగ్గట్లా. నమస్తే సార్. ఇందాకలో వచ్చింది ఎవరు సార్? ఆడు పందికొక్కులా ఉన్నాడు. అసిస్టెంట్ లో చూడాలి సార్. ఒకప్పుడు నా దగ్గర నరేష్ అని పని చేసేవాడు. అసిస్టెంట్ గా చూసా. ఏమయ్యాడు? ఇప్పుడు నాకు మొగుడు అయ్యాడు. సార్ మన సినిమాకి మీకు ఓకే కదా? మీరు అలాగే సుధీర్ గారిని పిలిచేస్తే ఆయన కూడా కథ చెప్పేద్దాం సార్. సార్ సినిమాలో మీది విలన్ క్యారెక్టర్ పంపించండి సార్. బాబు లోపల. సారీ సార్, సుధీర్ గారు ఇల్లు అనుకుని వచ్చాను. ప్రాబ్లం ఏంటి? సుధీర్ గారితో కథ చెప్దామని వచ్చాను సార్. నాకు చెప్తే సుధీర్ చెప్పినట్టే. చింపాంజీకి మానవ రూపంలో ఉన్నట్టున్నారు, మీరే అసిస్టెంట్ ఏంటి సార్? సుధీర్ గారిని పిలవండి. ఇప్పుడు సుధీర్ కథ చెప్పాలి అంతే. ఉండి వెయిట్ చేయి. సార్ ఇందాక వచ్చినాడు ఎవరు సార్ అన్న? సార్ అలాంటి పొగగొట్టం కానీ పనిలో పెట్టుకున్నారు. అంత అధికారం ఇస్తారా సార్? అలా తిట్టొద్దయ్యా. ఏంటి తిట్టొద్దు సార్? కథ వాడికి చెప్పంటాడు. మీ గురించి అధ్యయనం చేశాం. మీ స్కూల్ చిన్నప్పటి నుంచి ఎంత బ్యాడ్ రిమార్క్ వస్తున్నారు సార్ మీకు. చూశాను సార్, మీ అమ్మగారు చెప్పారు నాకు. అరే ఆడపిల్లలు చదువుతున్నారని ఆ స్కూల్ మానేసి మీరు మగపిల్లల స్కూల్లో జాయిన్ అయ్యారు. స్త్రీలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటో నాకు తెలుసు సార్. మీ మీద ఆ ముద్ర చరిపేసి వాల్మీకి రామాయణం ఎలా రాశాడు, నేను సుధీర్ రాయను రాస్తాను సార్. అరే నా క్యారెక్టర్ ఎలా బ్యాడ్ చేశారు, ఎంత బ్యాడ్ చేశారు నాకు తెలుసు సార్. మీరు నిప్పు. రైల్వే స్టేషన్కి వెళ్ళడం కూడా మానేసాయి మధ్యన. ఎందుకు సార్? అక్కడ తీసేశారు పోలీసు వాళ్ళు. రైల్వే స్టేషన్ లోనే అనౌన్స్మెంట్లు ఎవరో చేస్తారు ఇప్పుడు. ఆడవాళ్ళు సార్. అదే ఆ మాట కూడా నా నోట్లోంచి రాదు. అందుకే నేను అక్కడికి వెళ్ళడం మానేస్తున్నమాట. సార్ గుర్తుపెట్టుకోండి సార్, నిప్పు ఎప్పటికైనా నిప్పు అని తేలుతుంది. మనది మంచి ఆధ్యాత్మిక చిత్రం, మంచి సెంటిమెంట్ మూవీ. అది మీరే చేయాలి సార్ ఈ కథ. అలాగేనండి, డెఫినెట్లీ. రేపు లొకేషన్ లో కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి వాడిని మాత్రం తీసుకురాకండి సార్. మనోడే వాడిని అలాగే వద్దు సార్. వాడిని ముఖం చూస్తే నాకు ఎలర్జీ వస్తుంది సార్. అలాంటి పక్కన పెట్టుకుని తిరుగుతాడు సార్. సరే అన్ని అనద్దయ్యా, బాధేస్తుంది. సరే సార్, రేపు లొకేషన్ లో కలుసుకుందాం. అలాగే. రే మేకప్ వేస్తుండప్పుడు ఇప్పుడు ఇట్రా. హీరోయిన్ పిలిపించి ఇంకా లేట్ చేయకుండా. హీరో గారు రండి సార్. సార్ ఫస్ట్ సీన్ మనం లవ్ సీన్ లోకి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తానంటుంది. నేను కూడా నేను ప్రేమిస్తాను. ఓకే యాక్షన్. ఐ లవ్ యూ సుధీర్. నీకంటే నాకు ఇష్టం. సార్ పట్టుకుంటాదేంటండి? ఎలా పట్టుకుంటది? పర్వాలేదు సార్, సినిమా అంటే ఆ మాత్రం పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అసలు సినిమా పేరు ఏంటి అనుకున్నారు? ఏంటి? సుధీర్ హార్డ్వేర్. దేనికి నవ్వుతున్నావు? అయ్యి బాబోయ్, కళ్ళలో నీళ్ళు. రెడీ.
మా స్కిట్ చేయాలమ్మా మేము ఇక్కడ. ఇది ఆనంద్ బాష్పాలు. సరే సార్ సీన్ కేక్. నెక్స్ట్ సీన్ అద్భుతమైన సీన్. రండి సార్, మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. హీరోయిన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి మొగుడు కరాలా చెమటలు దురుస్తుంది. ఎలా ఉంది సార్? మోహన్ చూసేది వద్దండి. బాగుంటుంది సార్. అమ్మమ్మ, దొరికిపోతాం. అరే, మొగుడు అలసిపోయి దొరికిపోయాడు సార్. అదే అంటే ఐ మీన్ తొడవడం అది అంతా వద్దు. అయ్యో సార్, ఈ సినిమాకి చాలా మామూలు సీన్. రెడీ కదమ్మా? ఓకే సార్. రోలింగ్ వెళ్దాం. మీరు అటు పరిగెత్తుకుంటే అమ్మా ఇక్కడ ఉండు. యాక్షన్. చాలా దూరం ఉండు, దూరం ఉండు. అలాగే, అలాగే, దూరం. నీకు చెమటలు చూడు ఎట్లా పట్టినా. అలా 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 బయట కొంగ అలా దించమ్మా. రే పొగ గొట్టం, ఎందుకు వచ్చారా సీన్లకి? ఎందుకు వచ్చారు సీన్లకి? నీకెవరు కావాలి? ఎవరు కావాలంటరా? హీరో గారేరా? ఈయన హీరో ఏంటమ్మా? నేను హీరో గారు తుడమంటే ఈడికి ఎంత తుడుస్తావు? ఏం చేస్తున్నారా లోపలికి వెళ్ళి? పన్నుంది కొద్దిగా. హీరో గారు అందుకే చెప్పే వద్దా సీన్ అని. ఈడేమో నెక్స్ట్ అద్భుతమైన సీన్ సార్. రెయిన్ సాంగ్. రెయిన్ సాంగ్ సార్. ఏంటి పోయిద్ది. ఏం పోయింది సార్? అదే చేసే మూడు ఉత్సాహం పోయిద్ది. అయ్యో మీకు అర్థం కావట్లేదు. మీ బాడీ తడుస్తుంటే మహిళా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఆ కండలు చూడడానికి. ఏమో ఆవిడ సపరేట్ డైలాగ్ లో చెప్పేవేంటి? నేనేం చెప్పలేదు సార్. మరి ఏంటి ఆవిడ అంత చేస్తుంది స్కిట్ లో? కాదు, మనం తీసావు కదా కండలు. అలా కాదండి, గొడుగు పెట్టు. మొహన్ దాకా పోనీ ఏదైనా గొడుగు పెట్టి మిగతా గొడుగు పెడతావు, నీవు సెట్ అలా తడుస్తుంది సార్. ఏం మాట్లాడతారు? స్టెప్స్ చూసుకోండి, మళ్ళీ మిస్ అవద్దు. చూడండి 1 2 3 4 చేసేస్తారా? మళ్ళీ చేసి చూపించమంటారా? ఒక్కసారి భాస్కర్ గారు ట్రయల్స్ కి రమ్మంటారా? రండి, కొరియోగ్రాఫర్ అండి, ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్. మేము ఎలా చేస్తాం అలాగే చేయాలి. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే రెడీ అమ్మా? సాంగ్స్ ఏ ఒకసారి ప్లే చేయి. సుధీర్, మర్చిపోయారండి, ఈ పాట ఈఎంఐతో కాదు. ఆ. మీరు ఏం చేస్తారంటే ఈ వర్షం పడిన రాత్రి ఇంటికి వస్తారు. హీరోయిన్ అనుకొని పని మనిషిని చూస్తారు. చూసి సాంగ్ పని మనిషితో అంటే ఈ సినిమాలో మీరు పని మనిషిని కూడా వదిలిపెట్టారని ఉద్దేశం కాదు నాది. సినిమాలో తాగిన మైకంలో పని మనిషిని చూసి హీరోయిన్ అనుకున్నారు అంతే. మీ తప్పే లేదు. హీరోయిన్ రామ్మా, పని మనిషి క్యారెక్టర్. రెయిన్ ఎఫెక్ట్. రెడీ సార్? అరే టచ్ అప్ దగ్గరలో ఉండరా. 1 2 3 రెయిన్ ఎఫెక్ట్. నువ్వెందుకు వచ్చారా? నువ్వెందుకు వచ్చా? హీరో గారేరా? వర్షం సాంగ్ పెట్టారు కదండి. వర్షం సాంగ్ పెడితే హీరో మాయమైపోయాడా? అలా కాదు, మీకు ఎవరు కావాలి? హీరో కావాలి. హీరో కావాలి కదా. ఆ. ఉండి ఇక్కడ వెయిట్ చేయి. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? నేను చిన్న మధ్యలో వాష్రూమ్ వస్తే సాంగ్ మధ్యలో వాష్రూమ్కి వెళ్తారా? చూసుకోవాలి సార్. క్లైమాక్స్ కి వెళ్ళిపోతాం సార్. లాస్ట్ సీన్. పాప రామ్మ, ఇప్పుడు మీరు హీరోయిన్ తో లవ్ లో పడిపోయారు. లవ్ లో పడిపోయి రొమాన్స్ చేయాలి. అమ్మ కొంచెం కోఆపరేట్ చేస్తే ఆయన చేస్తారు. ఓకే సార్. రెడీ సార్? రోలింగ్ మ్యూజిక్. ఏంటి సార్ ఇన్ని రోజులు లేనిది? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. సార్ ఇదిగోండి సార్, తాలిబుట్టు కట్టేయండి సార్. థ్యాంక్ యూ సార్. Okay. హ్యాపీ. మన సినిమా రిలీజ్ వచ్చుకుందాం, ఫ్యామిలీతో కలిసి రావాలి. ఎంజాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అందరూ వెళ్ళిపోదాం పదండి. ప్లీజ్ సార్, దీనికి మాత్రం నన్ను అడగండి ఎలా డైరెక్షన్ చేయాలి. ఏమైందమ్మా? మా ఆయన ఉన్నారు, లోపల ఎవరు ఉన్నారు? అరే నువ్వెలా వెళ్ళావు గదిలోకి? సుధీర్ నేనే కదా. నువ్వు సుధీర్ ఏంట్రా? నేనేనండి సుధీరు. నువ్వు సుధీర్ అంటే ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా? ఆ. ఒక్క నిమిషం. ఇదిగో మేకప్ వేస్తే మేకప్ తీస్తే మేకప్ తీ. ఏయ్! మేము ఎంత చేంజ్ అవరా? మిమ్మల్ని అమ్మాయిలందరూ కళల రాజకుమారుడు అనుకుంటున్నారు కదండి. మేకప్ లో ఉంటాం కదా. చూడమ్మా, 100 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయమన్నారు. ఆయన ఏదో ఒక అబద్ధం ఆడారు. పాపులర్, మంచి క్రేజ్ ఉంది. ఏజ్ ఎవరికైనా వస్తుంది. క్రేజ్ సుధీర్కి ఒక్కడికి వచ్చింది. అర్థమైందా? తప్పదు, కాపురం చేసుకో. ఓకేనా సార్? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంటిన్యూ. డైరెక్టర్ గారు సార్ ఎవతండి ఇది? మీ ఆవిడ సార్. ఇది నా ఆవిడ. మా ఆవిడ చాలా అందంగా ఉంటది. మీరేదో అందంగా ఉన్నట్టు మీరు ఇంత ముందు ఎలా ఉన్నారు గుర్తుపెట్టారా? నాకు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసుకున్నారా? నీకు మీ భార్యను అనుమానం ఉంది అంతేగా? అవును. ఒక్కసారి మేకప్ వేసుకొని రామ్మా. చూడండి సార్, ఇప్పుడు వస్తుంది. ఒకసారి మేకప్ తీసేసిరా. చూసారా?
ఫుల్ ఎంజాయ్. రాసుడి వేసావుగా ముడి ఆడేద్దాం కబడ్డీ రారా